హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఏప్రిల్ నెల పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ ఏ తేదీల్లో అందించబోతున్నారు, ఎవరికి పింఛన్లు రద్దు చేయబోతున్నారు, అప్పీల్ చేసుకున్న వారికి పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా, అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్కి అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుందండి. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో, అంటే దూర ప్రదేశాల నుంచి ఆ రోజు రాలేకుండా ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో, సో వారికి అదేవిధంగా కొన్ని టెక్నికల్ కారణంగా అంటే బయోమెట్రిక్ పడకపోవడం, సో అలాంటి కారణంగా ఎవరైతే తీసుకోకుండా ఉంటారో ఏప్రిల్ 1వ తేదీ, సో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ ఏప్రిల్ 2వ తేదీ పెన్షన్లు తిరిగి పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం. సో ఈ విధంగా ఏప్రిల్ నెల పెన్షన్లు ఏప్రిల్ 1వ తేదీ మరియు ఏప్రిల్ 2వ తేదీ యథావిధిగా అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది చేత అయితే. సో ఎటువంటి మార్పులు అయితే లేదు. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గత నెలలో అంటే మార్చి నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకోకుండా ఉంటారో, సో వారికి డబల్ పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఎగ్జాంపుల్ సామాజిక భద్రతా పెన్షన్ల కింద మీరు 4,000 రూపాయలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, సో గత నెలలో మీరు 4,000 రూపాయలు కనుక తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే, సో వారికి ఏప్రిల్ నెల పెన్షన్లు 4,000 రూపాయలు మరియు మార్చి నెల పెన్షన్లు 4,000 రూపాయలు, సో రెండు కలిపి 8,000 రూపాయలు ఏవైతే ఇవ్వడం జరుగుతుందండి ఏపీ ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ మరియు 2వ తేదీ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ కొత్త పెన్షన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల్లో భాగంగా సో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ మరణించి ఉంటారో, సో వారి యొక్క ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉండి ఈ స్పోర్ట్స్ పెన్షన్లు కనుక దరఖాస్తు చేసుకొని కనుక ఉన్నట్లయితే మార్చి నెలలో, సో వారికి మాత్రమే ఏప్రిల్ నెలలో ఈ స్పోర్ట్స్ పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసి వారికి 4,000 రూపాయల పెన్షన్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లయితే సమాచారం. సో ఈ విధంగా ఈ మార్చి నెలలో గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి, సో ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్లకి దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి మాత్రమే కొత్త పెన్షన్స్ అనేవి ఏప్రిల్ నెలలో మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ నెలలో కొన్ని పెన్షన్స్ అయితే రద్దు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఎవరికి పెన్షన్లు రద్దు చేయబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే కొండపల్లి శ్రీనివాస్ గారు ఓ సమావేశంలో మాట్లాడుతూ అనర్హులుంటే పెన్షన్లు తొలగించేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చామని తెలియజేయడం జరిగిందండి. సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉంటే కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని విచారణలో అంటే వాళ్ళు పరిశీలించిన తర్వాత సో వాళ్ళు గనక అనర్హులని నిజమైతే సో వారి యొక్క పెన్షన్స్ అయితే రద్దు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. తొలగించేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో తెలియజేయడం జరిగింది. సో చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు అంటే సదరం సర్టిఫికేట్లు 40% కంటే ఎక్కువ వైకల్యం లేకపోయినా సరే సో వారు పెన్షన్స్ అయితే పొందుతున్నారు అంతే సమాచారం అండి. సో అలాంటి వారిని వెంటనే రద్దు చేయబోతున్నట్లు తొలగించబోతున్నట్లయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఏపీ రాష్ట్రంలో అనర్హులు పెన్షన్లు పొందేందుకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇచ్చేదే లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా దేశంలో మిగతా రాష్ట్రాల కంటే అత్యధికంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. 29,86,023 మంది వయోవృద్ధులకు నెలకు 4,000 చొప్పున పెన్షన్స్ అందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. వీరికి సంబంధించి ప్రతి నెల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం
1,194 కోట్లు ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం. అదేవిధంగా 7,65,820 మంది దివ్యాంగులకు ప్రతి నెల 6,000 చొప్పున 459 కోట్లు ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం. అదేవిధంగా 17,35,963 మంది వితంతువులకు 4,000 చొప్పున 694 కోట్లు ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం. సో ఈ విధంగా ప్రతి నెల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు మంజూరు చేస్తున్నామని కూడా మంత్రి గారైతే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉంటారో, అంటే సదరం సర్టిఫికేట్లు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నా సరే, సో వారికి రద్దు నోటీసులు అందడం వల్ల మేము ఇంకా పెన్షన్లకి అర్హత కలిగి ఉన్నాము అనేది ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో, సో వారికి కూడా ఏప్రిల్ నెలలో యథావిధిగా పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో వారికి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ల పంపిణీ నిలుపుదల చేయమని తెలియజేయడం జరిగింది. సో ఒకవేళ వెరిఫికేషన్లు 40% కంటే తక్కువ వైకల్యం కనుక వచ్చి సదరం సర్టిఫికేట్ కనుక జారీ అయినట్లయితే సో వారికి మాత్రమే పెన్షన్లు రద్దు చేస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. వెరిఫికేషన్లో 40% కంటే ఎక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే సో వారికి యథావిధిగా పెన్షన్లు మంజూరు చేస్తామని అయితే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వారైతే ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో వారికి ఏప్రిల్ నెలలో యథావిధిగా పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. అదేవిధంగా ఏప్రిల్ నెలలో కొత్త 50 ఏళ్ల పింఛన్లకు, అదేవిధంగా జిల్లాల వారీగా 200 పెన్షన్లకు దరఖాస్తులు విడుదల చేసేందుకు అవకాశం కూడా ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా పెన్షన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 1వ తేదీ మరియు 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికైతే ఇందులో కొత్త పెన్షన్లు ఉన్నాయి, అదేవిధంగా తొలగించే పెన్షన్లు ఉన్నాయి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఇన్వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.